ఫ్రెండ్స్, మీకు ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ విషయాన్ని చెప్పబోతున్నాను. వీడియోని చివరాఖరి వరకు చూడండి. ఖచ్చితంగా మీరు షాక్ తింటారు. రాజధాని టెహరాన్లో కట్టుదిట్టమైనటువంటి భద్రతా నడుమ తన ఆఫీసులో తన పని చేసుకుంటున్నటువంటి ఇరాన్ అత్యున్నత నాయకుడు ఖమేనీని అక్కడెక్కడో ఒక ఆపరేషన్ కంట్రోల్ రూమ్ నుంచి లక్ష్యంగా పెట్టుకొని ఇజ్రాయెల్ మొసాద్ అండ్ యుఎస్ఏ సిఐఏ ఏజెంట్లు ఎలా టార్గెట్ చేశారో ఈ వీడియోలో మనం డీటెయిల్గా తెలుసుకుందాం. మరింక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ ఆపరేషన్లో మొదటి, ఇంకా చెప్పాలంటే అత్యంత కీలకమైన భాగం నిఘా. అయితే ఇది మామూలు నిఘా కాదు, ఒక భారీ, చాలా కాలం పాటు సాగిన డిజిటల్ సర్వేలెన్స్ ఆపరేషన్. ఒక్కసారి ఊహించండి, ఒక దేశ రాజధానిలో ఉన్న దాదాపు ప్రతి ట్రాఫిక్ కెమెరా వేరే వాళ్ల కంట్రోల్లోకి వెళ్ళిపోయింది. టెహ్రాన్ నగరం మొత్తం వాళ్ల కళ్ల ముందే ఉందన్నమాట. ఈ ఒక్క అడుగుతోనే వాళ్లు ఈ ఆపరేషన్కి పునాది వేశారు. అయితే ఇదంతా రాత్రికి రాత్రే జరిగిపోలేదు. ఈ డిజిటల్ చొరబాటు కోసం వాళ్లకు సంవత్సరాలు పట్టింది. అంటే వాళ్ల పట్టుదల, సహనం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఒక లక్ష్యం కోసం ఇంతకాలం ఓపిక పట్టటం, గూఢచర్యలో ఎంత ముఖ్యమో దీన్ని చూస్తే తెలుస్తుంది. సరే, ఇంతకీ టెక్నికల్గా ఇది ఎలా వర్కౌట్ అయిందో చూద్దాం. ఫస్ట్ సిటీ కెమెరాలని హ్యాక్ చేశారు. తర్వాత ఆ ఫుటేజ్ను ఎన్క్రిప్ట్ చేసి, అంటే ఎవ్వరికీ దొరకకుండా సెక్యూర్డ్గా వాళ్ల సర్వర్స్కి పంపించారు. ఫైనల్గా ఈ సమాచారంతో కీలకమైన వ్యక్తుల మీద ఇంటెలిజెన్స్ ఫైల్స్ తయారు చేయడం మొదలుపెట్టారు. ఇంత పెద్ద నిఘా నెట్వర్క్లో ఒక చిన్న సమాచారం ఎంత పెద్ద మార్పు తీసుకురాగలదో చెప్పడానికి ఇది ఒక పర్ఫెక్ట్ ఉదాహరణ. వాళ్ల కంటపడిన ఒకే ఒక్క కెమెరా టార్గెట్ యొక్క సెక్యూరిటీ టీం వాళ్ల కార్లను ఎక్కడ పార్క్ చేస్తుందో చూపించింది. చాలా చిన్న విషయమే కదా, కానీ ఈ చిన్న డీటెయిలే వాళ్ల కదలికలను పసిగట్టడానికి చాలా హెల్ప్ అయింది. కెమెరాల నుంచి డేటా సేకరించడం ఒకెత్తు, కానీ దాన్ని అనలైజ్ చేసి ఉపయోగపడే సమాచారంగా మార్చడం ఇంకో ఎత్తు. ఇక్కడే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐ ఇంకా హ్యూమన్ ఇంటెలిజెన్స్ రెండూ రంగంలోకి దిగాయి. ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయమేంటంటే 2 పనులు ఒకేసారి జరిగాయి. ఒకవైపు ఏఐ టూల్స్ వాడి టెరాబైట్ల కొద్దీ డేటాను అనలైజ్ చేశారు, ముఖ్యంగా ఇరాన్ నాయకత్వం కదలికల మీద. అదే సమయంలో మరోవైపు సిఐఏ ఏజెంట్లు నెలల తరబడి వాళ్ల పద్ధతుల్లో, అంటే హ్యూమన్ ఇంటెలిజెన్స్తో టార్గెట్ ఎక్కడికి వెళ్తున్నారు, వాళ్ల ప్యాటర్న్స్ ఏంటి అని ట్రాక్ చేస్తూ సమాచారాన్ని క్రాస్ చెక్ చేసుకున్నారు. ఈ అనాలిసిస్ ఎంత డీటెయిల్గా జరిగిందంటే వాళ్లు టార్గెట్ చుట్టూ ఉన్న సెక్యూరిటీ టీం మీద కూడా పూర్తి ఫైల్స్ తయారు చేశారు. అంటే వాళ్ల వర్క్ షెడ్యూల్స్, వాళ్ళెలా మూవ్ అవుతారు, ఎవరికి సెక్యూరిటీ ఇస్తున్నారు, ఇలాంటి చిన్న చిన్న వివరాలు కూడా వాళ్ళ దగ్గరున్నాయి. సరే, ఇక ఆపరేషన్ చివరి దశకొచ్చేశాం. ఇప్పటిదాకా సేకరించిన ఈ ఇంటెలిజెన్స్ అంతా ఫైనల్గా ఒక అటాక్గా ఎలా మారిందో చూద్దాం. ఈ టైమ్లైన్ చూస్తే మనకు చివరి ఘట్టం క్లియర్గా అర్థమవుతుంది. కొన్ని నెలలపాటు సిఐఏ వాళ్ల కదలికల్ని ట్రాక్ చేసింది. ఇక కరెక్ట్ టైం రాగానే ఆ ఇంటెలిజెన్స్ని ఇజ్రాయెల్కు పాస్ చేశారు. అటాక్ జరగడానికి కొన్ని క్షణాల ముందు టార్గెట్ ఉన్న ఆ వీధిలో సెల్యులార్ సర్వీస్ని జామ్ చేశారు. ఆ తర్వాత దాడి పక్కాగా విజయవంతంగా జరిగింది. ఈ కోఆర్డినేషనే ఈ దాడి సక్సెస్కు చాలా కీలకం. ఈ కమ్యూనికేషన్ బ్లాకౌట్ ఎంత పవర్ఫుల్ అనేది ఈ మాటల్లోనే ఉంది. ఎవరైనా ఫోన్ చేసి హెచ్చరించాలని చూసినా వాళ్లకు కేవలం బిజీ సిగ్నల్స్ తప్ప ఇంకేమి వినిపించవు. అంటే ఆ సమయంలో వాళ్లు బయట ప్రపంచంతో సంబంధం లేకుండా పూర్తిగా ఐసోలేట్ అయిపోయారు. అయితే ఈ మొత్తం ఆపరేషన్ నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు? ఇది మోడ్రన్ గూఢచర్యలో ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ అని చెప్పాలి. ఫ్యూచర్లో ఇలాంటి ఆపరేషన్స్కి ఇదొక బ్లూ ప్రింట్ లాంటిది. సో చివరిగా చూస్తే ఇలాంటి ఒక కాంప్లెక్స్ ఆపరేషన్ సక్సెస్ అవ్వడానికి 4 విషయాలు చాలా ముఖ్యం. 1, చాలా పెద్ద ఎత్తున డిజిటల్ నిఘా. 2, ఆ డేటాని ప్రాసెస్ చేయడానికి ఏఐ. 3, మిషన్లు కూడా కనిపెట్టలేని విషయాలను పసిగట్టడానికి హ్యూమన్ ఇంటెలిజెన్స్. ఇక 4ది, దేశాల మధ్య పక్కా కోఆర్డినేషన్. ఈ 4 కలిస్తేనే ఇలాంటి విజయం సాధ్యం. ఇదంతా మనల్ని ఒక పెద్ద ప్రశ్న దగ్గరికి తీసుకొస్తుంది. డిజిటల్ సర్వేలెన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ రెండూ ఇలా కలిసిపోతున్నప్పుడు గూఢచర్యం భవిష్యత్తు ఎలా ఉండబోతోంది? దేశ భద్రత స్వరూపం ఎలా మారబోతోంది?
ఈ టెక్నాలజీలు దేశాల మధ్య సరిహద్దుల్ని చెరిపేస్తున్నప్పుడు ప్రపంచ దేశాలు దీనికి ఎలా స్పందించాలి? ఒక్కసారి దీని గురించి ఆలోచించండి. ఈ రోజుటికి ఈ వీడియో. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ఈలోపు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి.